ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లాభం లేదే. ఇంటి ముందు పెట్టిన దాని షాపుని తీయించేసి దాన్ని ఇంట్లోంచి తరిమేకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. మన జుట్టు కట్ చేయిచ్చేస్తుందా? చెప్తా. హలో, చెప్పండి మేడం. మా ఇంటి ముందు ఒకటి షాప్ పెట్టు కూర్చుంది. మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని షాపుని ఇక్కడి నుంచి లేపేయాలి. ఎంత మందిని తెచ్చుకుంటావో తెచ్చుకో. ఎంత కావాలో చెప్పు. ఓ 10,000 ఇవ్వండి. 20,000 పంపిస్తాను. ఇప్పుడే ఈ రాత్రికే దాని పని అయిపోవాలి. అలాగే మేడం. అరే పదండ్రా. రౌడీలు పెట్టి క్రాంతిని ఇక్కడి నుంచి తరిమేస్తున్నాం, బానే ఉంది. కానీ మైనింగ్ విషయం మర్చిపోయావా? ఎంఆర్ఓ గారు చెప్పిన ప్రకారం 2 రోజులే టైం ఉంది. ముందు దాని గురించి ఆలోచించక్క. అవును, నువ్వు గిఫ్ట్ గా ఇచ్చిన ఫోన్లోనే మాట్లాడుతున్నాను. ఇంకేంటి కబుర్లు? ఇప్పటికే చాలా సేపటి నుంచి కబుర్లు అవుతున్నాయి, ఇక చాలు. హే పూజ పూజ పూజ. బాయ్. హలో 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 హలో. అక్క, ఆహా, ఇది కళా నిజమా? ఇద్దరు కలిసొచ్చారు. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. కట్లు నలకబడింది. ఇలా కాదండి, నా కొంగు పట్టుకోండి. మీరు నోటీసులు పంపించేస్తే విడాకులిచ్చేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? వారం రోజుల్లో మీ అబ్బాయికి మీరు విడాకులిప్పించటం కాదు, వారం తిరిగేలోపు మీ అబ్బాయి నా కొంగు పట్టుకొని క్రాంతి క్రాంతి అంటూ నా వెనకాల తిరిగేలా చేయకపోతే నేను క్రాంతినే కాదు. వేడి గాలిపోతే నా కంటి మీద పెట్టండి.
అత్తయ్య ఎక్కడికి? మీరు ఆగండి. ఏయ్ నువ్వు తప్పుకో. అత్తయ్య 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 పోయిందా? అత్తయ్య ఆగండి. పోయినట్టే ఏయ్, ఉంది. ఏం చేస్తున్నావురా? కంట్లో నలక పడితే తుడుస్తున్నారత్తయ్య, నా కంగు పట్టుకొని. అసలు దాన్ని నువ్వు బండి మీదకి ఎందుకు ఎక్కించుకున్నావురా? అంటే దారిలో దాని మీద రౌడీలు అటాక్ చేశారు. వాళ్ళ నుంచి కాపాడడానికి బండెక్కించుకొని తీసుకొచ్చాను. అవునత్తయ్య, ఒకళ్ళు ఇద్దరు కాదు, 2 లారీల రౌడీలు. ఏంటి 2 లారీల రౌడీలు వెంటబడ్డారా? అవును పూజ, మీ బావే కనుక నన్ను సేవ్ చేసి ఉండకపోతే నా పని గోవిందా. పీడ పోయేది. దాని గొడవేదో అది పడతదిరా. అయినా నీకు విడాకులు ఇస్తానన్న దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అలా అంటావేంటత్తయ్య? ఇంకా విడాకులు ఇవ్వలేదు కదా. ప్రస్తుతానికి క్రాంతి మన ఇంట్లోనే ఉంటుంది. తనకేమైనా అయిందనుకో, బావ తనకి విడాకులు ఇవ్వట్లేదని క్రాంతిని చంపించడానికి మీరే రౌడీలు పెట్టారనుకుంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే ఆ రౌడీల్ని మీరే పెట్టారా అత్తయ్య? ఏచి, నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. రేయ్ నువ్వురా. ఆగండి అత్తయ్య, మా ఆయనకి దిష్టి తగిలింది, దిష్టి తీయాలి. ఒక నిమిషం. ఇదెందుకే? బావకి దిష్టి తగిలిందంటే క్రాంతికి తగలకుండా ఉంటుందా ఏంటి? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి. ఏయ్ నువ్వు ఆపవే. ఇదే ఓవర్ యాక్షన్ చేస్తుందంటే దానికంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. రేయ్ నువ్వురా. హలో హస్బెండ్ గారు, నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏచి, నిజంగా రౌడీలు వెంటబడ్డారా క్రాంతి? ఉత్తుత్తనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.